అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ట్రేడ్ వార్ గురించి ఊహాగానాలకు ఆజ్యం పోశారు. జూన్ 1 నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 50% సుంకాన్ని, యాపిల్ ఐఫోన్తో సహా అమెరికాలో తయారు చేయని అన్ని స్మార్ట్ మోడ్లపైన 25% సుంకాన్ని విధిస్తామని ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటన ప్రపంచ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ట్రంప్ యూరోపియన్ యూనియన్ని లక్ష్యంగా చేసుకుని వాణిజ్య చర్చలు నిలిచిపోయాయని అన్నారు. వారితో మా చర్చలు సఫలం కాలేదు, యూరోపియన్ యూనియన్ అన్యాయంగా ప్రవర్తిస్తోందని ఆరోపించిన ఆయన అమెరికన్ ఉత్పత్తులను యూరప్లో నిషేధించాలని పట్టుబడ్డారు. దేశీయంగా ఐఫోన్లను ఉత్పత్తి చేయాల్సి వస్తుందని ట్రంప్ యాపిల్ని మరోసారి హెచ్చరించారు. లేకపోతే యాపిల్ కొత్త సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అమెరికాలో ఉత్పత్తి జరగాలని చాలా కాలం క్రితమే యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో చెప్పానని ట్రంప్ అన్నారు. భారత్కు వెళ్లడం నాకేమీ అభ్యంతరం లేదు, కానీ సుంకం లేకుండా అమెరికాలో అమ్మలేరని చెప్పానని ట్రంప్ అన్నారు. అమెరికాలో ఐఫోన్ అమ్మాలనుకుంటే దానిని అమెరికాలోనే తయారు చేయాలని సూచించారు. ట్రంప్ హెచ్చరికల తర్వాత యాపిల్ షేర్లు 3% తగ్గాయి.